హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను క్రియేషన్స్. ఈరోజు వీడియోలో మనకు ఒక 1 ఇయర్ బేబీకి అంబ్రెల్లా ఫ్రాక్ ఏ విధంగా కటింగ్ చేయాలో, ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తున్నాను. మనకు శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ తోటే మనకి ఫ్రాక్ అనేది మనం కుట్టుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మనకు క్లాత్ వచ్చేసి 2 ఫోల్డ్ లాగా వేసుకోవాలి. వెడల్పు వచ్చేసి మనకు 15 ఇంచెస్ అని, మనకు 16 ఇంచెస్ అని తీసుకోవాలి. పొడవు వచ్చేసి మనకు 8 ఇంచెస్ అని, మనకు 7 ఇంచెస్ అని తీసుకుంటే మనకు ఒక 1 ఇయర్ బేబీకి సరిపోతుంది. తర్వాత మనకు చూడండి, ఈ విధంగా 4 ఫోల్డ్ వేసుకొని మనకు నెక్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకోవాలి. నెక్ పొడవు వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోవాలి. తీసుకొని మనకు షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోవాలి. మనకు సంక విడత వచ్చేసి మనకు చూడండి 4 ఇంచెస్ తీసుకొని మనకు ఈ విధంగా రౌండ్ అప్ చేసేసుకోవాలి. చూడండి, మనకు కింది భాగం వచ్చేసి మనకు 7.5 తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా 7.5 అక్కడ మార్క్ పెట్టేసుకొని స్ట్రైట్ ఒక లైన్ గీసుకుని సరిపోతుంది. మనకు నెక్ కూడా ఈ విధంగా ఒక రౌండ్ చేసేసుకొని మనకు చూడండి ఈ విధంగా రౌండ్గా మనకు కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకు ఉక్సుల పట్టికి కాజాల పట్టికి మనకు బ్యాక్ సైడ్ మనకు ఉక్సుల పట్టి వస్తుంది కాబట్టి మా సెంటర్ల నుంచి కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకు కింది స్కర్ట్ ఈ విధంగా మనకు 2 ఫోల్డ్ వేసుకున్నాం కదా, వేసుకొని మనకు ఈ విధంగా మనకు క్రాస్ లాగా అంబ్రెల్లా టైప్ మనము కట్ చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా మనకు మలుచుకోవాలి. చూడండి, ఈ విధంగా మలుచుకున్న తర్వాత మనకు బాడీ పెట్టేసుకొని మనకు కరెక్ట్ నడుముకొలతో చూసుకొని మనకు పొడవు వచ్చేసి చూడండి మనకు 8 ఇంచెస్ తీసుకున్నాం కదా. మనకు కింది భాగం వచ్చేసి మనకు కుచ్చులు వస్తాయి కాబట్టి మనకు బాడీ పొడవు వచ్చేసి మొత్తం ఎంత మనకు స్కర్ట్ పొడవు వచ్చేసి మనకు 12 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. 12 అయినా మనకు 11 ఇంచెస్ తీసుకుంటే మనకు ఒక 1 ఇయర్ బేబీకి కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకు కటింగ్ అనేది మనం ఈజీగా కట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనకు బెల్ హ్యాండ్స్ మనకు చివరిలో మనకు కట్ చేసుకున్నాం కదా. కట్ చేసుకున్న దాంట్లో మిగిలిన క్లాత్ తోటి ఈ విధంగా మనకు చిన్నగా మనకు బెల్ హ్యాండ్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మలుచుకొని మనకు ఒక 2 ఇంచెస్ మనకు పొడవు వచ్చేసి చూసుకొని మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇంత సింపుల్గా హ్యాండ్స్ అన్ని కటింగ్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనకు స్టిచ్చింగ్. చూడండి, మనకు ఉక్సుల పట్టి కాజాల పట్టి మనం కుట్టుకోవాలి. మనకు కాజా పట్ట అనేది మనకు లోపలికి మలుచుకోవాలి. ఉక్సుల పట్ట అనేది మనకు బయటికి మలుచుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనకు లోపలికి మనకు ఈ విధంగా మలుచుకోవాలి. ఇది ఉక్సుల పట్టి లోపలికి మలుచుకోవాలి. కాజా పట్ట అనేది కొంచెం బయటికి వస్తుంది. చూడండి, ఈ విధంగా కుట్టిన తర్వాత మనకు కాజా పట్టి మీద ఉక్సుల పట్టి ఈ విధంగా పెట్టేసుకొని మనకు ఒక 1 ఇంచెస్ మనకు ఒక డబ్బా షేప్ లాగా ఈ విధంగా మనకు కుట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కుట్టిన తర్వాత మనకు భుజాలు అనేది జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మనకు బ్యాక్ పార్ట్ భుజాలు అనేది జాయింట్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత మనకు పైపింగ్ కోసం ఈ విధంగా మనకు క్రాస్ లాగా కట్ చేసుకోవాలి. క్రాస్ లాగా కట్ చేసుకొని ఒక 1 సైడ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకు వేరే క్లాత్ అయినా వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మలుచుకొని కుట్టుకున్న తర్వాత స్టార్టింగ్ కొద్దిగా మలుచుకొని ఒక 1/2 ఇంచెస్ వదిలేసుకొని మనకి ఈ విధంగా స్ట్రైట్ కుట్టు అనేది మనకు కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకొని మధ్య మధ్యలో చిన్నగా కట్ చేసుకోవాలి. మనకు పైపింగ్ అనేది ముడత రాకుండా చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. కుట్టిన తర్వాత మనకు చిన్నగా ఈ విధంగా మనకు ఒక పైపింగ్ లాగా వేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనకు ఈ విధంగా పైపింగ్ వేసుకున్న తర్వాత మనకు హ్యాండ్స్ వచ్చేసి మనకు బెల్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనకు 2 జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు చూడండి, ఈ విధంగా జాయింట్ చేసుకున్నాక మనకు సెంటర్లో పెట్టేసుకొని మనకు స్టార్టింగ్ నుంచి కుట్ట అనేది పెట్టేసుకుంటూ రావాలి. సేమ్ అదే విధంగా 2 సైడ్ కూడా హ్యాండ్స్ అనేది కుట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనకు స్కర్ట్ వచ్చేసి మనకు కింది భాగం నుంచి స్కర్ట్ ఈ విధంగా కుట్టేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనకు 2 సైడ్ స్కర్ట్ అనేది కుట్టేసుకోవాలి.
చూడండి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనకు స్టార్టింగ్ నుంచి మనకు హ్యాండ్స్ నుంచి మనకు కింది భాగం వరకు ఒక కుట్ట అనేది పెట్టేసుకోవాలి. మనకు స్టార్టింగ్ స్టంచన్ పైకి కిందికి లేపుకుంటూ మరి చివరికి వచ్చేసరికి కూడా అదే విధంగా మనకు స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. మనకు సైజుని చూసుకొని మనకు సైడ్ కుట్లు అనేది వేసుకోవాలి. కొద్దిగా బొద్దు ఉన్న వాళ్ళకి చూసి, కొద్దిగా బక్కగా ఉన్న వారికి మనకు చూసి మనకు కుట్లు అనేది వేసుకోవాలి. చూడండి ఈ విధంగా కుట్టిన తర్వాత మనకు కింది భాగం వచ్చేసి మనకు కుచ్చుల కోసం ఈ విధంగా ఒక 2 ఇంచెస్ అయినా 3 ఇంచెస్ అయినా మనకు క్లాత్ని బట్టి మనము తీసుకొని కుచ్చులు అనేది ఈ విధంగా పెట్టేసుకొని చూడండి మనకు స్టార్టింగ్ నుంచి ఈ విధంగా కుట్టు అనేది పెట్టేసుకుంటూ రావాలి. అంతే చూడండి మనకు ఒక బ్యూటిఫుల్ ఫ్రాక్ మనకు రెడీ అయింది. చూడండి ఒక 1 ఇయర్ బేబీకి మనం ఎంత ఈజీగా మనం కటింగ్ మరియు స్టిచ్చింగ్ చెప్పుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.